జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మా, ఆ అభిషేక జలాన్ని నీ భర్త మీద జల్లమ్మా. ఏమండి, మీకేం కాలేదు కదా? అమ్మా, అదే అమ్మా గుణమ్మా, సాధించావమ్మా, సాధించావమ్మా, సాధించావు. నీ సంకల్పంతో నా కొడుకు ప్రాణాలు కాపాడావమ్మా. నువ్వు ఈ ఊరిని కాపాడ్డానికొచ్చిన దేవతవే కాదమ్మా, నా బిడ్డకి పునర్జన్మనివ్వడానికొచ్చిన దేవతవమ్మా. ఇందులో నేను చేసిందేమీ లేదు మావయ్య. ఆ స్వామివారి దీవెన, ఆ అమ్మవారి కటాక్షం. అమ్మవారిని ఆవహింపజేసుకొని ఉత్సవ విగ్రహాన్ని కనిపెట్టి ఈ ఊరు నాశనం కాకుండా చేశావు. కానీ ఈ పనిచేసిందెవరో చెప్పలేదేంటమ్మా? ఈ గుండమ్మ ద్వారానే తను ఉన్నానని నిరూపించుకుని తన ఉత్సవ విగ్రహాన్ని తనే తిరిగి తెచ్చుకునేలా అమ్మవారిలా దుష్టశిక్షణ చేసే బాధ్యత కూడా ఈ గుండమ్మకే అప్పగించిందనుకుంటా. పాపం పండితేనే గాని పాపాత్ములు బయటపడరు. ఆ రోజు రాగానే గుండమ్మ చేతిలోనే వాళ్ళకి శిక్ష పడుతుంది. అమ్మోరు తల్లికి, అమ్మోరు తల్లికి, అమ్మోరు తల్లికి, అమ్మోరు తల్లికి, అమ్మోరు తల్లికి, అమ్మోరు తల్లి. సడన్ గా ఊరికి వెళ్ళడం, వెళ్ళక ఇక్కడేం పనే? అది కాదత్తయ్య, ఊరి సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి కదా. ఊరి సమస్యల్ని పక్కన పెడితే నా కొడుకు గండ నుంచి బయటపడటమే మరో జన్మెత్తినట్టుంది మాకు. ఆయన నువ్వు ఇక్కడుంటే ఊరి సమస్యలు తీరుతాయో లేదో తెలియదు, కానీ కొత్త సమస్యలు వచ్చేలా ఉన్నాయి. అయినా జరిగింది చాలదా? అది కాదు లోకేశ్వరి, ఊరి జనమంతా మనల్ని వెతుక్కుంటూ అంత దూరం వచ్చింది వాళ్ళకున్న సమస్యల్ని తీరుస్తామనే కదా. వాళ్ళేదో వాళ్ళ కష్టాలు తీర్చడానికి వచ్చిన దేవత అన్నారని నిజంగా నువ్వు దేవతలా ఫీల్ అయిపోనక్కర్లేదు. అమ్మా, ఎందుకు తను తిడతారు? అది కాదు నాన్నా. మీరు ఆగండి. అయితే నువ్వు ఇక్కడే ఉంటావు గుండమ్మా. మనందరూ ఊరెళ్ళిపోతుంటే తను ఒక్కతే మాత్రం ఎందుకుంటది బాబు? తను అంటుంది కదా, జనం సమస్యలు తీరుస్తాను అని. మన దగ్గరకు వచ్చారు, అవి తీర్చకుండా ఎలా వెళ్ళిపోతాము అని. గుండమ్మా, అన్ని సమస్యలు తీరేంత వరకు నువ్వు ఇక్కడే ఉండిపో. ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసిన తర్వాత నాకు నేను పిలవాలనిపిస్తే అప్పుడు పిలుస్తాను, వద్దు గాని.
కొడుకి సమస్య అది తీర్చాలని అంత ఇదైపోతున్నావు. నా కొడుకి ప్రాణాల మీదకొస్తే హాస్పిటల్కి తీసుకుపోవడానికి ఒప్పుకున్నారా? దారిచ్చారా? ఇదే ఊరి జనం కదా వాణ్ణి దొంగ కింద జమగట్టి అడ్డుపడింది. అదృష్టం బాగుండి దేవుడి దయ వల్ల ఆదిత్య ప్రాణాలతో దక్కాడు. లేదంటే ఏం జరుగుండేది? వాళ్ళ కష్టాలు తప్ప ఎదుట వాళ్ళ కష్టాల గురించి ఆలోచించి నీ ఊరి జనం కోసం మనమెందుకు ఉండాలి? మనమెందుకు ఆలోచించాలి? అమ్మా గుండమ్మ, వెళ్ళి బట్టలు సర్దుకోమ్మా, వెళ్దాం. మావయ్య, చెప్తున్నారు కదమ్మా, ఇంకా ఏంటి? అమ్మా, నీ మీదున్న ప్రేమతో, నీ రక్తం మీదున్న నమ్మకంతో ఊరంతా నన్ను వాళ్ళ కష్టాలు తీర్చమని వెతుక్కుంటూ వచ్చారు. కానీ వాళ్ళ కష్టాలు తీర్చే అవకాశం నాకు లేకుండా పోయింది. ఇలాంటి సమస్యలే నీ లైఫ్లో చాలా వచ్చుంటాయి. అవన్నీ నువ్వు ఫేస్ చేసి ధైర్యంగా నిలబడగలిగావు. కానీ నాకు సాధ్యం కావడం లేదు. ఆడపిల్లని కదా, భర్త మాటకి తల వంచుతున్నాను. ఈ ఊరిని, జనం పడుతున్న కష్టాల్ని వాళ్ళకే వదిలేసి వెళ్ళిపోతున్నాను. నీ కడుపున పుట్టి ఇంత అసమర్థురాలైన ఈ కూతుర్ని క్షమించమ్మా, క్షమించు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.